హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి స్టోరీ చెప్పబోతున్నా. ఇది ఒక సైకో కిల్లర్ స్టోరీ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక పల్లెటూరు, చిమ్మ చీకటి. అందరూ బాగా నిద్రలో ఉన్నారు. ఇంతలో ఊరి చివరి నుండి ఒక అమ్మాయి అరుపులు, కాపాడండి కాపాడండి అని. ఎవరో తనను బలంగా తుప్పల్లోకి లాక్కుని వెళ్తున్నారు. ఉన్నట్టుండి సడన్గా పెద్ద అరుపు. తర్వాత మొత్తం సైలెంట్ అయిపోయింది. తర్వాత రోజు ఉదయం ముగ్గురు ఫ్రెండ్స్ ఒక టీ షాప్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అందులో ఒకటి పేరు సీను, ఇంకొకటి పేరు నాని, మరొకటి పేరు సురేష్. అయితే వీళ్ళు సరదాగా చాలా జాలీగా మాట్లాడుకుంటున్నారు, ఒకరిని కమ్మ వేసుకుంటూ. ఇంతలో సురేష్ అన్నాడు, బ్రహ్మి ఏడ్రా ఇంకా రాలేదు అని. అదిగో మాటలోనే వస్తున్నాడు అని అన్నాడు నాని. ఇదిగో ఇతనే మన కథకి హీరో. బ్రహ్మి కూడా వచ్చాడు. మొత్తం నలుగురు కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో ఊర్లో ఉన్న వాళ్ళంతా ఎక్కడికో పరిగెత్తుతున్నారు. అందులో ఒకని ఆపి, ఏమైంది, ఎందుకు అలా పరిగెడుతున్నారు అని అడిగారు. అతను ఎవరో అమ్మాయిని ఊరి పొలిమేరలో చంపి పడేశారంట అని చెప్పాడు. అది విన్న ఆ నలుగురు షాక్ అయ్యారు. వెంటనే అందరూ కలిసి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళారు. అక్కడ ఒక అమ్మాయిని చంపేసి నరికేసి పాట్లు చేసేశారు. అది చూసిన బ్రహ్మి వాంతులు చేసుకున్నాడు. పోలీసు వాళ్ళు వచ్చారు, మొత్తం చూశారు. క్లూ ఏమైనా దొరుకుతుందేమో అని వెతికారు. అయితే ఒక స్లిప్ మీద ఒకటి రాసి ఉంది. ఏమని రాసి ఉందంటే, తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు అని. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆ అమ్మాయి ఎవరు ఏమిటి అని. ఆ అమ్మాయి ఊర్లో అమ్మాయి అని తెలిసింది. అమ్మాయి తల్లిదండ్రి ఎవరు అని ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టారు. ఎవరైనా లవర్స్ ఉన్నారా అని కూడా దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అలా ఒకరోజు గడిచిపోయింది. మళ్ళీ చీకటి అయింది. రాత్రి వేళలో ఎవరో రోడ్డు మీద చెప్పులు లేకుండా వెళ్ళటం ఆ ఊర్లో ఒక తాత గమనించాడు. అయితే అతను ఎవరో కాదు, మన బ్రహ్మి ఫ్రెండ్ శ్రీను. ఈ తాత చూడటం శ్రీను కూడా చూశాడు. తాతను అడిగాడు, ఏ తాత నిద్ర పట్టట్లేదా అని. లేదు మనోడా అంటూ అలా వెళ్ళిపోయాడు. శ్రీను కూడా అలా ముందుకు వెళ్ళిపోయాడు. తెల్లారింది. ఊర్లో మరొక హత్య. ఈసారి మళ్ళీ అమ్మాయిని చంపేశారు. చంపేసి ఈసారి చాలా దూరంగా పార్ట్లు విసిరేశారు. ఈసారి కూడా ఒక స్లిప్ రాసి ఉంది. ఏమిటి అంటే, తప్పు చేసిన వాళ్ళు నా నుండి తప్పించుకోలేరు అని. పోలీసులకు ఏం అర్థం కావటం లేదు. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. తలలో పోతున్నాయి, కానీ ఏ ఒక్క క్లూ దొరకటం లేదు. అయితే నైట్ చూసిన తాతకి ఫుల్గా ఫీవర్ వచ్చేసింది. డాక్టర్స్ ఏదో చూసి భయపడ్డారు అని చెప్పారు. ఏం జరిగింది అని అడిగితే, తాత చెప్తే తనను కూడా చంపేస్తాడేమో అన్న భయంతో నోరు వెప్పకుండా అలాగే ఉండిపోయాడు. అయితే బ్రహ్మి వాళ్ళ ఫ్రెండ్స్ ఊళ్ళో జరుగుతున్న దాని మీద చర్చించడం స్టార్ట్ చేశారు. ఎవరో తెలుసుకోవాలి అనుకున్నారు. ఇంతలో ఈ మధ్య శ్రీనుగాడు ఏమిట్రా సరిగ్గా కలవటం లేదు మనతో అని అనుకున్నారు. అయితే కాలం గడుస్తుంది. ఊళ్ళో హత్యలు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఎవరు చేశారో తెలియటం లేదు. శ్రీను అనుమానాస్పదంగా తిరగటం అందరికీ అర్థమవుతుంది. అందరి అనుమానం శ్రీను మీదకి రావటం జరిగింది. కానీ ఒకరోజు ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళు, తర్వాత పోలీసులు అందరూ కలిసి ఊరిని కాపలాకాడు మొదలుపెట్టారు. ఒకరోజు రాత్రి 1 గంటకు అమ్మాయి అరుపులు వినిపించడం స్టార్ట్ అయ్యాయి. అందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళారు. అక్కడ బ్రహ్మి, అదే మన హీరో, అతి కిరాతకంగా అమ్మాయిని చంపుతూ కనిపించాడు. వీళ్ళు దగ్గరికి వెళ్ళే లోపలనే చంపేశాడు. వెంటనే పోలీసులు అందరూ వచ్చి బ్రహ్మిని పట్టుకున్నారు. తీసుకెళ్లి జైల్లో పెట్టారు. బ్రహ్మిని బాగా కొట్టారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే ఒక స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాడు. నేను చదువుకున్న రోజుల్లో హైదరాబాద్లో ఉండేవాడిని. నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉండేవాడు. వాడి పేరు రాము. ఇద్దరం కలిసి ఒక రూమ్లో ఉండేవాళ్ళం. వాడు చాలా మంచివాడు. తను ఒక అమ్మాయిని లవ్ చేసేవాడు. ఆ అమ్మాయి కూడా తనను లవ్ చేసేది. రాము ఎంత మంచివాడంటే ఆ అమ్మాయిని పెళ్ళి అయ్యే వరకు టచ్ చేయకూడదు అనుకునేవాడు. కానీ ఇప్పుడు అమ్మాయిలకి అది నచ్చదు కదా. ఆ అమ్మాయి వేరే వాడితో ఉంటూ వీళ్ళు లవ్ చేస్తున్నట్టు నటించేది. ఒకరోజు వాళ్ళిద్దరూ తన కళ్ళు ఎదురుగా ఉండడం తను చూశాడు. తట్టుకోలేకపోయాడు. రూమ్కి వచ్చాడు. ఏడుస్తూ లోపలికి వెళ్ళాడు. ఏమైంది అని అడిగే లోపల తలుపు వేసుకొని కిరోసిన్ పోసుకొని
నిప్పు అంటించుకున్నాడు. అది చూసిన దగ్గర నుండి ఇలా తప్పులు చేసే అమ్మాయిలంటే నాకు నచ్చటం లేదు. నేను హైదరాబాద్ వదిలేసి ఇక్కడికి వచ్చేసాను, కానీ ఇక్కడ కూడా అలానే ఉన్నారు. నాకు అది చూసిన దగ్గర నుండి ఒకరిని ప్రేమించి ఇంకొకరితో తిరిగే వారిని చూస్తే నేను అసలు ఉండలేకపోతున్నాను, అందుకే చంపేస్తున్నా అని చెప్పాడు. పోలీసులు అతన్ని కస్టడీలో 2 days ఉంచారు. 2వ రోజు నైటు ఊరిలో మరొక హత్య జరిగింది. పోలీసులు షాక్ అయ్యారు. స్టేషన్లో చూస్తే బ్రహ్మి మిస్సింగ్. బ్రహ్మి కోసం మొత్తం వెతకడం స్టార్ట్ చేశారు. చంపేసిన అమ్మాయిని పోస్ట్మార్టం చేశారు. ఆ అమ్మాయి చనిపోయి 2 days అయిందని తెలిసింది. మరి అప్పటికి బ్రహ్మి జైల్లోనే ఉన్నాడు కదా, మరి ఇంకెవరు చంపారు? పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే బ్రహ్మి కోసం వాళ్ళ ఇంట్లో వెతకడం స్టార్ట్ చేశారు. అక్కడ ఇల్లు అంతా రక్తపు మరకలు ఉన్నాయి. ఇంటి లోపల ఒక స్వరంగ మార్గం కూడా ఉంది. లోపలికి పోలీసులు వెళ్ళారు. అక్కడ బ్రహ్మి తాళతో కట్టేసి ఉన్నాడు. ఏమైందని బ్రహ్మిని అడిగారు. నాకేం తెలియదు, నేను లేచి చూస్తే ఇక్కడ ఉన్నాను అని చెప్పాడు. నీతో ఇక్కడ ఎవరైనా ఉంటున్నారా అని అడిగారు. అవును, నా ఫ్రెండ్ ఉంటున్నాడు అని చెప్పాడు. ఇంతలో వెనక వైపుని చూస్తే ఒక నల్లగా బాడీ అంతా కాలిపోయిన ఆకారం కనిపించింది. అది ఎవరో కాదు, మన బ్రహ్మి ఫ్రెండ్ రాము. పోలీసుల నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ పోలీసులు పట్టేసుకున్నారు. అయితే తర్వాత తనని అడిగారు, ఎందుకు చేస్తున్నావు ఇది ఎంత అని. అప్పుడు చెప్పాడు మొత్తం. ఆ రోజు నేను కాలిపోతుంటే బ్రహ్మి వచ్చి నన్ను కాపాడాడు. తను నన్ను తీసుకువచ్చి ఇక్కడ ఉండమని చెప్పాడు. అస్సలు బయటికి వెళ్ళొద్దని చెప్పాడు. కానీ నేను అప్పుడప్పుడు దుప్పటి చుట్టుకొని బయటికి వెళ్ళి వచ్చేవాడిని. ఇక్కడ కూడా అంతే, అమ్మాయిలు మోసం చేస్తూ ఉండటం చూసి నాకు నచ్చలేదు. ఏదైనా చెయ్యాలి అనుకున్నాను. ఒక స్వామీజీని కలిశాను. తనకి జరిగిందంతా చెప్పుకున్నాను. అతను నాకు వశీకరణ విద్యను నేర్పించాడు. నేను ఎవరినైనా వశం చేసుకొని నేను చెయ్యలేని పని వాళ్ళతో చేయించుకునేలా అతను నాకు నేర్పించాడు. నేను దానికి బ్రహ్మిని వాడుకున్నా. నేను చంపాలనుకున్న వాళ్ళందరినీ తను చంపేలా చేశాను అని చెప్పాడు. మరి నిన్న స్టేషన్లో బ్రహ్మి చెప్పిన కథ ఏమిటి అని అడిగారు. నేనే ఒకవేళ పోలీసులకు దొరికిపోతే ఇది ఎంతా చెప్పేలా ముందే వశీకరణలో భాగంగా చెప్పా అని అన్నాడు. నేను బ్రహ్మిని హంతకుడిగా వదిలేద్దాం అనుకున్నా, కానీ నేను ఇంకొక అమ్మాయిని చంపాల్సి వచ్చింది. అందుకే బ్రహ్మిని బయటికి తీసుకొచ్చా. ఆ అమ్మాయిని కూడా చంపింది తనే అనుకుంటారనుకున్నా అని చెప్పాడు. పోలీసులు అతన్ని జైలుకి తీసుకెళ్లారు. తనకి మంత్రాన్ని నేర్పించిన బాబాని కూడా అరెస్ట్ చేశారు. బ్రహ్మి హత్యలో పాల్గొన్నాడు తప్ప తను అనుకుని చేసింది కాదు కాబట్టి అతన్ని వదిలేశారు. ఈ కథలో మనం బాగా అనుమానించిన వ్యక్తి ఒకడున్నాడు. ఎవరనుకుంటున్నారా? అదే బ్రహ్మి ఫ్రెండ్ సీను. తను నైట్ పూట తన లవర్ని కలవటానికి వెళ్ళేవాడు, అంతే తప్ప తనకి హత్యకి ఏ సంబంధం లేదు. దానితో మన కథకి శుభం కార్డు పడిపోయింది. కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మరెన్నో కథలకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని మాత్రం కొట్టడం మర్చిపోకండి.